అమ్మా, వర్షం వస్తూ ఉందండి. నిద్రలేసి చూసే లోపల పొద్దున్నే ఈరోజు ఎక్కువ చలి చలిగా ఉందన్నమాట. పొద్దున్నే స్టార్ట్ అయింది. మరి బట్టలు కూడా నానబెట్టున్నా, ఉతకాలి. ఇప్పుడే లేచాను అన్నమాట. టైం 7:30 అవుతుంది. వర్షం వస్తూ టీ పెట్టుకొని తాగాలి. ఈరోజు బీట్రూట్ ఫ్రై అన్నమాట. మొన్న ఒక 1/2 కేజీ తీసుకొచ్చా బీట్రూట్. రెండు పెద్ద గడ్డలు, అలాగే ఒక చిన్న గడ్డ వచ్చింది. ఒక చిన్న గడ్డ అంతదేమో ఉంచాను. సాయంకాలం దాంతో స్నాక్ చేసుకున్నాం. అందులోనూ వర్షం పడుతూ ఉంది కదా, సో అందుకోసము చేసుకున్నామని. ఈరోజు ఈ బీట్రూట్ ఫ్రై, అలాగే లెఫ్ట్ ఓవర్ పచ్చడి, అలాగే కొంచెం వంకాయ వచ్చిందండి. వాటితోనే సరిపెట్టేసుకుంటాము. మా అలక్స్ కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకుంటాడులే. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, బాగా వాడాలి. ఇది సెకండ్ టైం అన్నమాట, ఫస్ట్ టైం కాదు. బట్టలు కూడా ఉతికి వచ్చేసాను. వర్షంలోనే తడిచిపోయింది, చూసారా? తల కూడా తడిచిపోయిందండి. వేడిగా వర్షం పడుతుంది కదా, తాగేద్దాం. హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. పొద్దుటి నుంచి వర్షం పడుతూనే ఉందండి. మధ్యాహ్నం వరకు పడుతూనే ఉన్నాయి చినుకులు. కొంచెం లైట్గా, పెద్ద వర్షం కాదు కానీ లైట్గా పడుతూనే ఉంది. ముసారు పట్టింది అంటారే, అలా ముసారు పట్టుకుందన్నమాట. మధ్యాహ్నం కొంచెం కొద్దిగా ఆగింది, మళ్ళీ ఇప్పుడు చినుకులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కూల్గా చలిగా ఉందండి. ఈ క్లైమేట్కి అందరూ బోండాలు, వడలు, బజ్జీలు అవన్నీ చేసుకొని తింటారు కదా, కానీ అవన్నీ కాకుండా ఇప్పుడు ఒక సూపర్ డెలిషియస్ ఐటమ్ అన్నమాట. హెల్దీ ఐటమ్, హెల్దీ స్నాక్ చేసి చూపిస్తాను. అంటే నేను తింటున్నానులే, మీకోసమని కాదు. కట్లెట్ చేసి చూపిస్తాను అన్నమాట. కట్లెట్ చేసుకుందామని అనుకుంటూ ఉన్నా చాలా రోజుల నుంచి. నేను ఎప్పుడు చాలా రోజుల నుంచి అంటూ ఉంటాను కదా, అంతేనండి. అప్పటికప్పుడు అనుకుంటూ ఉంటా, అది చేసుకోవాలి అని. సో అది చేసుకోవాలని కొన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉంటాను అనమాట. అలా అనుకొని చేస్తా. అందుకే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటానని చెప్తూ ఉంటాను. అందుకే ఈరోజు కట్లెట్ చేస్తాను అనమాట. ఓకే, చూసేయండి మీరు కూడా అండి. అంటే డీప్ ఫ్రై అలా కాకుండా హెల్దీ ఐటమ్ అన్నమాట. అసలు ఈ మధ్య లావ్ అయిపోతున్నాను నేను. సో రోజు డీప్ ఫ్రై మనం కూడా తిన్నాను. బోండాలు, బజ్జీలు అని ఊరికి పోతే అలాంటివన్నీ తినేస్తానండి. ఊర్లో అలాగే మన ఇంట్లో అలాగా ఒక్కొక్కసారి ప్రతిసారికి బోండాలు, బజ్జీలు తింటే ఎలా. అందుకే ఇప్పుడు హెల్దీగా కొంచెం హెల్దీ స్నాక్ అనమాట. ఓకే, అంటే ఇక ఈ ఐటమ్ ఈ లావులోనే ఉండాలి. ఇంకా మీదకి లావు రానికుండా చూసుకోవాలి. లావు వచ్చేయడం చాలా ఈజీ అండి, తగ్గడం చాలా కష్టం అన్నమాట. సో అందుకే కొంచెం అప్పుడప్పుడు ఇలా హెల్దీగా చేసుకొని తింటాం. ఓకే, ఇదిగోండి, దానికోసమని ఇలా ఆలుని, బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టేసుకున్నా. మెత్తగా ఉడికించానండి. ఇలా స్మాష్ చేసేయచ్చు. ఇదిగో బీట్రూట్ ఉంచానని చెప్పాను కదా, బీట్రూట్ తురుము అనమాట, ఒక చిన్న గడ్డకి. అలాగే బీన్స్ అండి, ఇవి చాలా లేతగా ఉన్నాయి. ఇవి మొన్న ఫ్రై చేస్తూ కొన్ని ఉంచాను అనమాట. చెప్పాను కదా, అప్పుడు ఉంచాను. ఇది చేసుకుందామని ఉంచాను. అందుకోసమని ఈ మూడిటితో. మామూలుగా అయితే బీట్రూట్ ఏమి వేయకుండా క్యారెట్తో చేస్తుంటా, కానీ ఈరోజు క్యారెట్ లేదు, అందుకే బీట్రూట్తో చేస్తున్నా. అలాగే ఇదిగో 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఈ పచ్చిమిరపకాయలు దొలాగా ఉన్నాయండి, అంటే కొంచెం గింజలు ఎక్కువ ఉన్నాయన్నమాట. చాలా అలా ఉంటే అసలు నాకు నచ్చవు. సరే, ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. వీటిని కూడా సన్నగా తరిగేయాలన్నమాట. వీటిని కూడా ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా. చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. మామూలుగా ప్రతిసారి ఎప్పుడు ఇవేమి వేయను, ఇప్పుడు ఉన్నాయి. అంటే ఏది ఉంటే అది చేసేసుకోవచ్చండి. నేను ఎక్కువ బంగాళదుంప అలాగే క్యారెట్తో చేసుకుంటుంటా. సో ఈరోజు బీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందుకే వేసుకొని చేసేసుకుందాం. ఏ ఉంటే అవి. చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు టీ తాగేసి మనం కట్లెట్ చేసేసుకుందాం. వెజ్ కట్లెట్ అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. అండిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, కొద్దిగానే, అవి ఫ్రై అవ్వడానికి. సోంపు వేస్తున్నానండి. సోంపు ఇది కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అలాగే పచ్చిమిరపకాయలు.
కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. దీనిలో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేను ఉల్లిపాయ వేయడం లేదన్నమాట. కొంచెం ఫ్రై అయినవి ఈ బీట్రూట్ తురిమి వేస్తున్నా. ఇంకా సాల్ట్ వేసుకుంటా. చూసారా కరెంట్ పోయిందండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. చూసారా ఎలా చిన్న చిన్నవి అయిపోయినాయి. బీన్స్ కూడా ఇప్పుడు దీనిలో మసాలాలు వేసేద్దాం. పసుపు, కారం కొంచెమే వేస్తా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా అందుకు. తర్వాత కొంచెం గరం మసాలా అండి, ధనియాల పొడి ఏమి వేయలేదన్నమాట. అలాగే దీంట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెమే బాగా ఫ్రై చేసేద్దాం. అంటే కారం మసాలాలు అంటే ఏంటివి, కారము, ధనియా పొడి అవన్నీ ఆలూను బంగాళాదుంప వేసి కూడా వేయచ్చు, కానీ ముందుగా వేస్తేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది. బంగాళాదుంప వేసినాక వేసామనుకోండి కొంచెం కలిపేదానికి కష్టంగా అనిపిస్తుంది, అంటే ఎక్కువసేపు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంపలు వేసేద్దాం. మామూలుగా ఇలా స్మాష్ చేసి కూడా వేయచ్చు, ఇవి మెత్తగా ఉడికిపోయినాయి, అందుకే ఇలా అనేస్తా. మళ్ళా కూడా కట్లెట్ చేసుకునేటప్పుడు ఇలా చేత్తో మళ్ళీ కొంచెం కాన్ఫ్లోర్ వేయాలి ఇందులో, అప్పుడు స్మాష్ చేసేసి బాగా. ఇలాగా మామూలుగా బ్రెడ్ రోల్స్ కూడా చేస్తున్నాను, బ్రెడ్ క్రమ్స్ వేసి. అవి యూట్యూబ్లో కూడా పెట్టున్నాను అనుకుంటా ఒకసారి. ఇప్పుడు కూడా ఈ కట్లెట్ బ్రెడ్ క్రమ్స్ ఉంటే ఇంకా కొంచెం నాకు ఇష్టం అండి, కొంచెం స్వీట్గా, అంటే మైల్డ్ స్వీట్, బ్రెడ్ క్రమ్స్తో మైల్డ్ స్వీట్, కొంచెం పుల్లగా అలాగంటే కొంచెం బాగుంటాయి. కానీ ఈరోజు బ్రెడ్ క్రమ్స్ లేదు. ఇదిగో ఇది ఉంది కదా, అదే ఏంటండి ఇదేమంటారు, బీట్రూట్తో కూడా కొంచెం లైట్ స్వీట్నెస్ వస్తుందేమో చూడాలి. ఇంకా ఆపేసానండి, ఇదిగో ఇలా. ఇప్పుడు దీనిలో కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నా, ఆపేసాను ఇప్పుడు వేసాను అన్నమాట, ఇప్పుడు వేస్తున్నా. అలాగే జస్ట్ కొంచెమేనండి నిమ్మరసం, టేస్ట్ కోసం అన్నమాట, పులుపు కోసం కాదు. చెప్పాను కదా లైట్ స్వీట్గా ఇష్టమని, స్వీట్నెస్ ఉంటే అప్పుడు కొంచెం పుల్లగన్నా పర్లేదు, స్వీట్ తక్కువ కాబట్టి అదేనండి స్వీట్ అంటే మైల్డ్ స్వీట్. బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటా, బ్రెడ్ క్రమ్స్ ఇప్పుడు లేవు, అందుకోసం కొంచెం లైట్గా. మళ్ళీ కరెంట్ పోయిందండి, ఇదిగో దించేసా. ఇందాక కార్న్ఫ్లోర్ వేస్తాను అన్నాను కదా, మామూలుగా అయితే బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటా, బ్రెడ్ క్రమ్స్తోనే ఇష్టం నాకు. సరే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేద్దాం అనుకున్నా బైండింగ్ కోసం. ఇప్పుడు జస్ట్ ఫర్ చేంజ్ అన్నమాట, కార్న్ఫ్లోర్ కూడా కాదు, ఇదిగో కొద్దిగా ఉప్మా రవ్వ అండి, ఇది సుజీ రవ్వ, జస్ట్ కొంచెం బైండింగ్ కోసం. ఇదైతే కొంచెం క్రిస్పీగా భలే ఉంటుందిలే, పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలా ఉంటుంది, అందుకే కొద్దిగా సుజీ రవ్వ వేసి కలిపేసుకుంటా. సరే అది కొద్దిసేపు పక్కన పెట్టి, వర్షం పడుతూ ఉంది, ఇక్కడ కొంచెం కాఫీ పెట్టేసుకుంటున్నా. ఆల్రెడీ టీ అయితే తాగానండి, దాన్ని చేయక ముందు టీ తాగేసి స్టార్ట్ చేసా. మళ్ళీ వర్షం పడుతూ ఉందన్నమాట, కొంచెం కాఫీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ కొంచెం బ్రైట్గా కాఫీ పెట్టేసుకుందాం. జస్ట్ కొంచెమే, ఒక చిన్న గ్లాసేనండి. అసలు తొరపను మామూలుగా అయితే వేడివేడిగా తాగేయాలి, ఇక కొంచెం కాఫీ పొడి ఉంటుందని తొరిపేసా. తాగేస్తున్నా, ఇక్కడే తాగేస్తున్నా వేడివేడిగా. టీ అయితే తాగేసా, కాఫీ
కాఫీ తాగేసా. ఇక ఇప్పుడు కట్లెట్ చేసుకుందాం. అసలే కరెంట్ వస్తూ పోతూ ఉందండి. కొంచెం లూజ్గా ఉంది పిండి, అందులోనూ బ్రెడ్ క్రమ్స్ లేదు కదా, బ్రెడ్ క్రమ్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇలా కట్లెట్ లాగా చేసుకొని ఇలా ప్యాన్ పైన వేసేసుకోవడమేనండి. మీడియంలో పెట్టి సిమ్లో పెట్టి చేసుకోవాలి, అప్పుడు క్రిస్పీ వస్తాయి. హైలో పెట్టి ఇవ్వండి. బీట్రూట్ వల్ల రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. క్యారెట్ అనుకోండి కొంచెం ఎల్లోగా కనిపిస్తాయి. అంతే, వెరీ సింపుల్, ఈజీ. డీప్ ఫ్రై లేదు, అన్ని వెజిటబుల్సే. అంటే ఇంకొకటి, చాలామంది ఆలు తింటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అవన్నీ వస్తాయి అంటుంటారు కదా. ఏమోనండి, హిందీ వాళ్ళైతే రోజు బంగాళాదుంపలే తింటారే, వాళ్ళకి రావా కాళ్ళు నొప్పులు? వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటుంది శరీరం. మరి నాకేమో తెలియదు, నాకు ఎప్పుడు నొప్పులే ఉంటాయి. అందుకోసం నాకు పెద్ద డిఫరెన్స్ తెలియదు అనమాట. మామూలుగానే నొప్పులు ఉంటాయి ఎప్పుడు నాకు. ఇదిగో ఇలా మీడియం టు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అంటే బంగాళాదుంపలు ఉడికించేసేటప్పుడు నేను చాలా మెత్తగా ఉడికించేసాను. వాటిల్లో వాటర్ చేరిపోయాయి అన్నమాట. అవేంటంటే కొంచెం మామూలుగా ఫ్రై చేసినప్పుడు ఇలా దించేసాను. తర్వాత బాగా ఇవన్నీ ఉప్మా రవ్వ అవన్నీ వేసి కలిపి కొద్దిసేపు పక్కన పెట్టాను కదా, దానిలో ఉన్న మాయిశ్చరైజర్ అంతా, అంటే దాంట్లో ఉన్న తడంతా బయటకు వచ్చేసింది అనమాట. అందుకు కొంచెం లూజ్ అయింది. నేను లూజ్ అయినా వేసేసాను. మీరు మామూలుగా ఇంకొంచెం లూజ్ అనిపిస్తే ఇంకొంచెం ఉప్మా రవ్వ కలుపుకోవచ్చు. నేను జస్ట్ దీంట్లో ఎక్కువ కూడా కలపలేదు ఉప్మా రవ్వ. జస్ట్ ఒక పెద్ద స్పూన్, 1 టీ స్పూన్ కలిపాను అనుకుంటా. 1 టేబుల్ స్పూన్, టీ స్పూన్ కాదు, 1 టేబుల్ స్పూన్ కలిపాను అనుకుంటా. అంతే. ఇలా సిమ్ టు మీడియంలోనే కాల్చుకోవాలండి, క్రిస్పీగా భలే ఉంటాయి. అసలు నేను చెప్పానే బ్రెడ్ క్రమ్స్ అయితే అబ్జర్వ్ అయిపోద్ది అన్నమాట వెంటనే. ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, నాకు చాలా ఇష్టం స్వీట్ గల. చూద్దాం, ఇప్పుడు తిప్పుదాం ఇటు పక్కకి. ఇలా ఇంకొంచెం ఇలా తిప్పుకొని 2 సైడ్స్ కాల్ చేసుకోవాలి. ఇది నల్లగా కనబడుతుంది కదా, ఇది మాడిపోవడం కదండి, ఇది బీట్రూట్ కలర్ కదా, అలా అనిపిస్తుంది అన్నమాట. బీట్రూట్ కాబట్టి కొంచెం అంటే మామూలుగానే ఎర్రగా ఉన్నాయి చూడడానికి, బీట్రూట్ తురిమేసాం కాబట్టి. సో ఇలా 2 సైడ్స్ కాల్ చేసుకోవడమే. కొంచెం స్మెల్ అయితే సూపర్గా వస్తున్నాయండి, భలే ఉంది స్మెల్, సూపర్గా ఉన్నాయి, ఆసంగా ఉందన్నమాట స్మెల్ అయితే. చూసారా, అయిపోయినాయి, ఇక ఆగలేనండి, తినాలని ఆతృతంగా ఉందన్నమాట. ఆ స్మెల్కి భలే ఉంది, తినేద్దాం. ఇదిగో ఒక 2 మిగిలింది, కొంచెం పిండి, ఆ 2 కూడా పెట్టేశాను. సిమ్లో పెట్టేసి వెళ్ళిపోయి తినేద్దాం వేడివేడిగా. పదండి ఒక పట్టు పట్టేద్దాం, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చూసారా,
చూడండి ఎలా ఉందో, భలే ఉందండి స్మెల్. కాలిపోతుంది. సూపర్ ఎమ్మి, సూపర్ సూపర్ డెలిషియస్ అంటారే, సేమ్ అలాగే ఉందండి. ఎక్సలెంట్గా ఉంది. ఇవన్నీ తినేస్తా, ఆ రెండే మాలకు స్పూన్ ఇస్తా. ఎందుకంటే ఇదే నా డిన్నరు. ఎక్సలెంట్గా ఉంది. ఏమో తినే అనిపిస్తుంది, మరి తింటానో లేదో అన్నీ ఒకేసారి తినకపోతే ఉంచుకొని తింటాలి. ఇది అప్పుడు ఎక్కువ ట్రైన్లో అమ్మేవాళ్ళు కట్లెట్ అని. ట్రైన్ అంటే ప్యాసింజర్ అది కాదు, పెద్ద పెద్ద సూపర్ ఎక్స్ప్రెస్లో, సూపర్ ఫాస్ట్లో, చెన్నై ఎక్స్ప్రెస్, చెన్నై హైదరాబాదు, చార్మినార్ ఎక్స్ప్రెస్, అట్లాంటి వాటిలో అమ్మేవాళ్ళు కట్లెట్ అని ఎక్కువ. కానీ దీనిలో చెప్పాను కదా, నాకు కొంచెం స్వీటీ ఫ్లేవర్ ఉంటుంది, అంటే కొద్దిగా లైట్ మైల్డ్గా స్వీట్ ఉంటే ఇంకా ఇష్టము. టొమాటో కెచప్ ఉన్నా కానీ వేసుకొని తినేదాన్ని. టొమాటో కెచప్తో కూడా భలే ఉంటాయండి. చాలామందికి ఇష్టపడవు స్వీటు, అలాంటి వాళ్ళు మామూలుగా తినేసి అసలు వీటితోనే ఏం అవసరం లేదు. చాలా బాగున్నాయి. పైన క్రంచీగా ఉప్మా రవ్వ వేసాం కదా, ఎక్సలెంట్. కాలిపోతుంది లోపల, సాఫ్ట్గా లోపల. రెండు తినేసి 5-3 సరే, మరి నేనైతే కట్లెట్ని ఎంజాయ్ చేస్తాను. మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కట్లెట్ ఎలా ఉన్నాయండి, నచ్చాయా? ఓకే, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.